వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్టీ అప్పట్లో తెలుగు ప్రజలను రా కదలిరా అంటూ పిలిచింది. అన్న పిలుపుకు తగ్గట్టుగానే తెలుగు ప్రజలు కూడా కదిలారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని చరిత్ర సృష్టించింది టీడీపీ. పేదల నిజమైన సంక్షేమాన్ని గుర్తించిన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 2 రూపాయలకే కిలో బియ్యంతో ప్రజలకు మేలు చేసింది. అదొక్కటే కాదు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు లాంటి చట్టాలు తేవాలన్నప్పటికీ అది టీడీపీతోనే సాధ్యమైంది. జాతీయ పార్టీలను పక్కకు నెట్టి పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించడము ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకే చెల్లుబాటు అయింది. యునైటెడ్ ఫ్రంట్ పేరులో నాడు అన్న జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగా ఎన్డీఏ ఏర్పాట్లో బాబుది కీలక పాత్ర. జాతీయ రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు చక్రం తిప్పుతూ వచ్చిన టీడీపీ ఇప్పుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ ఏర్పాటు చేసిన 41 సంవత్సరాల తర్వాత రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. తెలుగు ప్రజల కోసమే పుట్టినట్టు చెప్పిన పార్టీకి ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకొచ్చింది? రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన టీడీపీ గతంలో సంక్షోభాలను ఎలా ఎదుర్కొంది? ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అనేది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కానప్పటికీ వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యే వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ వచ్చే మార్చి తర్వాత గల్లంతు కానుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి కానుంది. తెలుగు వాళ్ళ కోసమే పుట్టిన పార్టీ రాజ్యసభలో మొదటిసారిగా ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఆ పార్టీ జీర్ణించుకుంటుందా? పార్టీ పెట్టిన 9 నెలలకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రతిష్ట ప్రస్తుతం మసకబారిపోయిందా? అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీని ఈ పరిణామం కుంగదీస్తోందా? రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 93 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 30 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇతర పార్టీల విషయానికొస్తే టీఎంసీకి 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, డీఎంకేకు 10, బిజు జనతాదళకు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉండగా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు 7 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ జనతాదళకు 6 మంది సభ్యులు ఉండగా సిపిఎంకు, జనతాదళకు చెరో 5 మంది సభ్యులతో పాటు మరో 5 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఇక ఏఐడిఐఎంకేకు, ఎన్సీపీకి 4 చొప్పున రాజ్యసభ సభ్యులు ఉండగా స్వతంత్రులు, ఇతరులు కలిపి 3 సమాజ్వాదీ పార్టీకి, శివసేనకు 3 చొప్పున, సిపిఐకి, జార్ఖండ్ ముక్తి మోర్చాకు 2 చొప్పున రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసోం గణ పరిషత్, బహుజన సమాజ్ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్, జనతాదళ్, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, పట్టల మక్కల్ కచ్చి, రాష్ట్రీయ లోక్దళ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీకి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి 2, టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 50% ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించగా టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అప్పటి వరకు టీడీపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఇక రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో 3 టీడీపీ సభ్యులతో పాటు ఒక వైసీపీ సభ్యుని పదవీకాలం ముగిసింది.
అప్పట్లో ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 4 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పెరిగింది. దీంతో టీడీపీకి కనకమేడల ఒక్కరే మిగిలారు. ప్రస్తుతం కనకమేడల పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగుస్తోంది. దీంతో టీడీపీ మొదటిసారిగా 41 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలిసారి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకపోవడంతో తలవంపులు తెచ్చిపెట్టేదిగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతోంది. ఈ నెల 27న జరిగే 3 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీకి శాసనసభలో 151 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. అందులో 4 పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన వారే. దీంతో 19 మంది సభ్యులే మిగిలితే అందులో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించడంతో ఆ పార్టీ బలం సభలో 18కే పరిమితమైంది. అయితే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడం అనేది అతి తక్కువ శాతం మాత్రమే అవకాశాలున్నాయి. అంతే తప్ప టీడీపీ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవన్నది మాత్రం ఆ పార్టీ నేతలు కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 4 అభ్యర్థులు బరిలో ఉంటే వారిలో నుంచి 3 ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఏపీ శాసనసభ సంఖ్యాబలం 175. అంటే ఏపీలో మొత్తం ఎమ్మెల్యేలు 175 మంది అన్నమాట. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు 100 పాయింట్లు కేటాయిస్తారు. అంటే ఒక్కో సభ్యుని విలువ 100 పాయింట్లు. ఈ లెక్కన ఏపీ శాసనసభ మొత్తం విలువ 17,500 పాయింట్లు. ఈ మొత్తం పాయింట్లను 4 భాగాలుగా చేస్తే 4,375గా లెక్కిస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ సభ్యునిగా పోటీ చేసే అభ్యర్థికి కనీసం 44 ఎమ్మెల్యేల నుంచి ఓట్లు పడాల్సి ఉంటుంది. అంటే 4వ వంతు కంటే ఎక్కువ సీట్లు రావాలి. ఇలా నిర్ణీత ఓట్లు రావడాన్ని కోటా అంటారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 44కు టీడీపీ చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే శాసనసభలో కలిగి ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యునికి అవసరమైన సంఖ్యాబలాన్ని రాబట్టాలంటే అధికార వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల వైపు చూడాలి. ఎన్నికల ముందు అంత భారీగా అసంతృప్తులను సమీకరించే సాహసం టీడీపీ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నామినేషన్లకు 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే నామినేషన్ వేయొచ్చు. లేకుంటే వైసీపీకి 3 రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే దూరంగా ఉంటారా లేదా బరిలోకి దిగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పోటీ చేసి ఓటమి పాలైనా తొలిసారి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ జీరోగా మారనుంది. తిరిగి 2026లో ఖాళీ అయ్యే స్థానాల్లో గెలిస్తే తప్ప అప్పటి వరకు పెద్దల సభలో పార్టీకి చోటుండదు. తెలుగు వాళ్ల కోసమంటూ ఆవిర్భవించిన టీడీపీ ఇప్పటి వరకు రాజ్యసభకు చాలా మందినే సభ్యులుగా అందించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో టీడీపీ 5 స్థానాలను గెలుచుకుంది. 1984లో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున రాజ్యసభకు బి సత్యనారాయణ రెడ్డి, పి ఉపేంద్ర, పి రాధాకృష్ణన్, ప్రొఫెసర్ శ్రీ లక్ష్మణ, ఎల్లిసిని భూషణ్ రావులను ఎంపిక చేశారు. అదేవిధంగా 2వ దఫా అవకాశంలో మరో 5గురికి టీడీపీ అవకాశం కల్పించింది. 2వ దఫాలో అవకాశం పొందిన వారిలో రేణుకా చౌదరి, రావు గోపాలరావు, తలారి మనోహర్, కల్వల ప్రభాకర్ రావు, డాక్టర్ విజయమోహన్ రెడ్డి ఉన్నారు. ఇక అప్పట్నుంచి ప్రతిసారి టీడీపీ రాజ్యసభను అభ్యర్థులను ఎంపిక చేస్తూనే ఉంది. ఇక వివిధ దఫాలుగా టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన వారిలో టీడీపీ నుంచి గెలిచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్తో పాటు లాల్జాన్ పాషా, ఆకారపు సుదర్శన్, ఎన్పీ దుర్గా, తెలంగాణలో కొంతకాలం సొంత పార్టీ పెట్టుకున్న టి దేవేందర్ గౌడ్, పార్టీలో విభేదాల సమయంలో అన్నా టీడీపీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ ఉన్నారు.
అదేవిధంగా ప్రస్తుతం పదవి విరమణ పొందనున్న కనకమేడల రవీంద్రనాథ్తో పాటు తోట సీతారామలక్ష్మి, సినీ నటుడు మోహన్ బాబు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, సినీ నటి జయప్రద, అల్లాడి రాజ్ కుమార్, సి రామచంద్రయ్య, ఆర్ రామచంద్రయ్య ఉన్నారు. వీరే కాకుండా మరింత మందిని టీడీపీ రాజ్యసభకు పంపించగలిగింది. తెలుగుదేశం పార్టీ అవకాశం పొందిన వారిలో మాజీ హోంమంత్రి ఎంవి మైసూరారెడ్డి, గుండు సుధారాణి, బంగా గీత, ఎర్రా నారాయణస్వామి, డాక్టర్ యలమంచిలి శివాజీ, ఎంకే రెహమాన్, కెఎం సైపుల్లా, రామమునిరెడ్డి, సిరిగిరెడ్డి, కళా వెంకట్రావు, గరికపాటి మోహన్ రావు, కె రామ్మోహన్ రావు, పి ప్రభాకర్ రెడ్డి, ఎస్ రామచంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గారెడ్డి, తులసిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎడ్లపాటి వెంకట్రావు, సీఎం రమేష్ తదితరులు ఉన్నారు. అయితే టీడీపీ దురదృష్టం ఏమిటో కానీ రాజ్యసభకు టీడీపీ తరపున ఎంపిక కాబడిన ఏ ఒక్కరు కూడా టీడీపీని పట్టుకుని ఉన్న దాఖలాలు లేవు. ఇప్పటి వరకు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వారంతా కారణం ఏదైనప్పటికీ పార్టీని మాత్రం వీడారు. త్వరలో పదవి విరమణ పొందనున్న రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ మాత్రమే ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన పార్టీ మారే ఆలోచన కూడా కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ సభ్యులు టీడీపీకి కలిసి రావడం లేదు. తాజాగా 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే అప్పటిదాకా పార్టీ సభ్యులుగా కొనసాగిన 4 రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. తాము చేరడమే కాదు, టీడీపీ రాజ్యసభ పక్షాన్ని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం కనకమేడల రవీంద్రనాథ్ ఒక్కరే టీడీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం వచ్చే మార్చి నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం మరోసారి రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికల నగారా మోగడంతో టీడీపీకి సీటు దక్కించుకునేందుకు సరిపడేంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు. దీంతో తన ప్రస్థానంలో ఎన్నడూ లేని అపఖ్యాతిని టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. పార్టీ ఆవిర్భవించిన 41 ఏళ్ల తర్వాత మొదటిసారిగా టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నలభై ఒక్క ఏళ్ల తర్వాత మొదటిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతున్న టీడీపీకి ఆ విషయం వాస్తవానికి మింగుడు పడనిదే. శాసనసభలో సంఖ్యాబలం ఉంటే గాని రాజ్యసభలో సీటు దొరకదని రాజకీయ పక్షాలన్నింటికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకంగా టీడీపీ కోల్పోయేదంటూ ఏమీ లేదు. 2019 ఎన్నికల ఫలితాల ఆధారంగానే ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. అయితే సాధారణ ఎన్నికల వేళ జరుగుతున్న రాజ్యసభ సభ్యుల ఎంపిక టీడీపీ శ్రేణులను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు అధికార వైసీపీకి ఆయుధంగా మారుతోందా? టీడీపీ శ్రేణులను ఈ అంశం కుంగపోయేలా చేస్తోందా? అసలు రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం మన దేశంలో ఎలా ఉంటుంది? రాజ్యసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లాగా నేరుగా ప్రజా భాగస్వామ్యంతో జరగవు. అలాగే 5 ఏళ్లకోసారి కూడా జరగవు. రాజ్యసభ ఓ శాశ్వత సభ. ఇది నిరంతరం మనుగడలో ఉండే సభ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 233 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభను రాష్ట్ర మండలి అంటారు. ఆగస్టు 23, 1954లో ఈ మండలిని రాజ్యసభగా హిందీలో నామకరణం చేశారు. రాజ్యసభను పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభగాను వ్యవహరిస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలుంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3/1 మంది సభ్యులు పదవి విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
రాజ్యసభ సీట్లను ఎలా నిర్ధారిస్తారంటే రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ ప్రకారం దేశంలోని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు జరుపుతారు. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. ఈ లెక్కన చూసినప్పుడు దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్కు 31 రాజ్యసభ సీట్లున్నాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కారణంగా రాజ్యసభ సీట్ల కేటాయింపు 1952 నుంచి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 18 రాజ్యసభ స్థానాలు ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాక వీటిలో ఏపీకి 11 సీట్లు, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు. ఇక రాజ్యసభకు ఎవరు పోటీ చేయవచ్చు అంటే రాజ్యసభకు పోటీ చేయాలి అనుకునే వ్యక్తి భారతీయుడే ఉండాలి. కనీస వయసు 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. దేశంలోని ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి. రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 10 మంది ఎమ్మెల్యేలు బలపర్చాల్సి ఉంటుంది. అలాగే కాలానుగుణంగా 2003లో రాజ్యసభ ఎన్నికల్లో 2 మార్పులు చేశారు. ఒక నిర్దిష్ట రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి ఆ అభ్యర్థికి ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా ఓటరు కావాలి అనే నిబంధనను తొలగించారు. అలాగే రహస్య బ్యాలెట్ స్థానంలో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ బ్యాలెట్ విధానంలో సంబంధిత ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేసింది తమ పార్టీ అధికృత ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నేరుగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు. ఈవీఎంలపై తమకు నచ్చిన పార్టీ గుర్తుపై బటన్ నొక్కడం ద్వారా తీర్పు రిజర్వ్ చేస్తారు. అలా తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఈ క్రమంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినప్పటికీ అభ్యర్థిని ఎన్నికల నిబంధనల ప్రకారం గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కానీ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ దీనికి భిన్నంగా ఉంటుంది. రాజ్యసభ ఎంపీల ఎన్నిక విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. ఈ ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా పద్ధతిలో సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఒక అభ్యర్థికి అవసరమైన ఓట్ల సంఖ్య, అక్కడి ఖాళీల సంఖ్య సభా బలంపై ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాల్సిన అభ్యర్థికి నిర్ణీత ఓట్లు వచ్చి తీరాలి. ఈ నిర్ణీత ఓట్లనే కోటా అంటారు. ప్రస్తుతం ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. టీడీపీ సభ్యుడిగా కొనసాగుతున్న కనకమేడల రవీంద్రబాబు, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్, వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. గడువులోపు రాజ్యసభకు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే రాజ్యసభ సభ్యుల పదవీకాలం కోసం ఈ నెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా అధికార వైసీపీకి 3 సీట్లు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ ఒక సీట్ను కైవసం చేసుకోవాలి అంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాగా ప్రస్తుతం టీడీపీ బలం అందులో సగం మాత్రమే ఉంది. కాబట్టి 3ంటికి 3 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటు వేసే ఓటును సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. ఒకే ఓటు ద్వారా ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయడాన్ని ఇలా ఎస్టీవీ అని పిలుస్తారు. ఉదాహరణకు 4 అభ్యర్థులు బరిలో ఉంటే 4రికి తమ ప్రాధాన్యతను బట్టి నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. ఈ క్రమంలో కోటా కంటే అధికంగా వచ్చిన ఓట్లను నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులు ఎంపికయ్యే వరకు బదిలీ చేసి విజేతలు నిర్ణయిస్తారు. అయితే ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో ఎమ్మెల్యేలు గందరగోళానికి గురవుతారు అనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ముందుగానే తాము నిలబెట్టిన రాజ్యసభ ఎంపీకి ఏ ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలో చెప్పి వారందర్నీ కోటాకు తగినట్టుగా ఓ గ్రూపులా తయారు చేసి సంబంధిత అభ్యర్థికి కేటాయిస్తాయి. వీరంతా తమ అభ్యర్థికి కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వచ్చేస్తారు. ఇంతకు ఈ రాజ్యసభ ప్రయోజనాలు ఏమిటంటే
ప్రజాస్వామ్యంలో రాజ్యసభ ఓ చెక్ పాయింట్లా పనిచేస్తుంది. లోక్సభ రద్దయిన కాలంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుల నుంచే ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్సభ తరహాలోనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి రాజ్యసభ నిర్ణయాన్ని లోక్సభ అమలు చేయకపోవచ్చు. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే రాజ్యాంగ సవరణ సాధ్యపడుతుంది. ఇక మరో కీలక విషయం ఏంటంటే రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగ్ జరిపినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణయాత్మక ఓట్ను వేస్తారు. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన టీడీపీ 4 దశాబ్దాల కాలంలో నాదెండ్ల భాస్కర్రావు ఘటన మొదలుకొని లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ వరకు సంక్షోభాలను ఎలా ఎదుర్కొంది? రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతోంది? సాధారణ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడం ఆ పార్టీని నిజంగానే కుంగదీస్తుందా? ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పొత్తులు కొత్తగాని టీడీపీకి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది? 2019 అసెంబ్లీ ఫలితాల ఆధారంగా ఉన్న ఎమ్మెల్యేల బలంతో జరుగుతున్న రాజ్యసభ సభ్యుల ఎంపికను అధికార వైసీపీ ప్రచారంగా మార్చుకుంటుందా? ఒకప్పుడు రాజకీయ పార్టీలంటే అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ప్రజల తరపున కొట్లాడే వామపక్షాలు మాత్రమే. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇందుకు ఏమాత్రం భిన్నం కాదు. అదంతా తెలుగు ప్రజలు తమ ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ శకానికి ముందు మాట. సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నందమూరి తారక రామారావు నాటి పరిస్థితుల కారణంగా తెలుగు ప్రజల కోసమని ఒక రాజకీయ పార్టీ పెట్టారు. అదే తెలుగుదేశం పార్టీ. ఇంకేముంది, పార్టీ పెట్టి అధికార పక్షంపై యుద్ధం ప్రకటించి చైతన్య రథమెక్కిన ఎన్టీఆర్కు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే అధికారం కట్టబెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. సినిమా వాళ్లకు రాజకీయాలేమి తెలుసునన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు గట్టి జవాబు చెప్పారు ఎన్టీఆర్. అంతే, ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్సభ స్థానాలకు గాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ హవా కొనసాగుతోంటే, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మటుకు తెలుగుదేశం విజయం వలన అప్పటి లోక్సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిందే. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలి విడత ప్రజా బాహుళ్యమైన కిలో బియ్యం ₹2 పథకాన్ని అమలుపరిచిందే. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసిన ₹1 మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వృత్తిగా స్వీకరించినా అది కేవలం ఎన్టీఆర్కు మాత్రమే చెల్లిందే. నాదెండ్ల భాస్కర్రావు 1983 ఆగస్టులో దొడ్డిదారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సహాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఎమ్మెల్యేలతో ఢిల్లీలో నిరసన తెలిపారు. ఇందుకు దిగొచ్చిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా చేసిందే. కానీ ఎన్టీఆర్ 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి తప్పుకుంది. పంతొమ్మిది 1989-1994ల మధ్య కాలంలో ఎన్టీ రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్ టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను, చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని స్థాపించారు. కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వీపీ సింగ్ను ప్రధానమంత్రిగా చేశారు. నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వ్యవహరించారు
చేశారు ఎన్టీఆర్. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకొచ్చింది. రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు భార్య లక్ష్మీపార్వతి పాలనా వ్యవహారాల్లో రాజ్యాంగేతర శక్తిగా కలుగచేసుకుంటుంది అనే ఆరోపణలతో 1995లో అప్పటి రెవెన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించడంతో ఎన్టీ రామారావు అధికారం కోల్పోవాల్సొచ్చింది. సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కింది. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు చంద్రబాబు సీఎంగా కొనసాగి అత్యధిక కాలం ఏపీ సీఎంగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడంలోనూ, దేవెగౌడ ప్రధాని కావడంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఆశ్చర్యకర రీతిలో యూటర్న్ తీసుకుని బీజేపీతో జతకట్టి ఎన్డీఏ ఫ్రంట్ ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు చంద్రబాబు. సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తోన్న రోజుల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పారు. 13వ లోక్సభ 1999-2004 మధ్య కాలంలో 29 మంది సభ్యులతో 4వ పెద్ద పార్టీగా టీడీపీ నిలిచింది. లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ ఓటమి పాలయ్యే వరకు చంద్రబాబు ఎన్డీఏతోనే కలిసున్నారు. టీడీపీలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కేసీఆర్ పార్టీకి రాజీనామా చేయడం, తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తడంతో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయంలో చంద్రబాబు ఇప్పటి ఏపీకి సీఎం అయ్యారు. దీంతో మొత్తం మీద 14 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగిన రికార్డు నమోదు చేశారు. ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకునిగా, దేశ సంకీర్ణ ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాయకునిగా ముద్రవేశారు. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంతో 2018 మార్చిలో ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీకి వ్యతిరేకంగా మారారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ భారీగా నష్టపోయింది. ఆ పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఏపీలో అధికారం కోల్పోవడంతో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతోన్న వారిలో 4 బీజేపీ పక్షాన చేరారు. 4 ఎమ్మెల్యేలు టీడీపీకి దూరమయ్యారు. ఇక ఏపీలో సీట్ల పరంగా పెద్దగా ప్రభావం చూపని జనసేనాని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ఇటు టీడీపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యారు జనసేనాని. టీడీపీ జనసేన పొత్తు ఖరారైన తర్వాత ప్రస్తుతం ఏపీలో ఈ 2 పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్న బీజేపీ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ, అటు జనసేనాని పవన్ కళ్యాణ్తోనూ చర్చలు జరుపుతోంది. తీరా ఎన్నికలకు వెళుతోన్న ఈ తరుణంలో వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలోని 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.